నమస్కారం దూరదర్శన వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు మెడికల్ టూరిజం అభివృద్ధిలో ఎయిమ్స్ ప్రధాన భూమిక పోషిస్తుందన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 2 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల విదేశీ పర్యటన అమరావతిలో ప్రారంభమైన క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్ వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జనగణన దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు వర్ష సూచన ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం మెడికల్ టూరిజం అభివృద్ధిలో ఎయిమ్స్ ప్రధాన భూమిక పోషిస్తుందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈరోజు గోరఖ్పూర్లోని ఎయిమ్స్ ప్రధాన స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో వైద్య ఖర్చులు తక్కువ అన్నారు. భారతీయ వైద్య విధానంలో రోగికి చికిత్సతో పాటు ప్రేమతో కూడిన సేవ అందిస్తారని తెలిపారు. రోగి మానసిక స్థితి సరిగా అంచనా వేయగలిగితే ఎటువంటి వైద్యానికైనా చికిత్స సులువవుతుందని రాష్ట్రపతి వైద్య విద్యార్థులకు సూచించారు. व्यक्त करने का महत्वपूर्ण अवसर है। मैं एम्स गोरखपुर के सभी डॉक्टर्स, नर्सेस, संकाय सदस्यों, विद्यार्थियों, अभिभावकों और कर्मचारियों को इस दीक्षांत समारोह में आयोजन के लिए बहुत बहुत बधाई देती हूँ। एम्स का नाम सुनते ही मन में विश्व स्तरीय इलाज, उत्कृष्ट चिकित्सा सुविधा, आधुनिक टेक्निक और समर्पित डॉक्टरों की एक छवि आंखों के सामने उभरती है। एम्स संस्थान भारत की चिकित्सा क्षमता के प्रतीक है। यहाँ हर मरीज को उम्मीद की नई किरण दिखाई देती है। एम्स ने भारत में चिकित्सा शिक्षा, अनुसंधान और उपचार के क्षेत्रों में उच्चतम मानक स्थापित किए हैं। चाहे सर्जरी की नई टेक्निकी हो, अर्ली डायग्नोस्टिक्स के उपकरण हो या फिर आयुष और एलोपैथी के समन्वय से बीमारियों का इलाज, एम्स ने नवाचार को अपने कार्यशैली రాజకీయ ప్రత్యర్థులు శత్రువులు కారని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అన్నారు. రాజస్థాన్లోని జైపూర్లో ప్రగతిశీల మార్చ్ నిర్వహించిన స్నేహ్ మిలన్ సమారోహంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి రాజకీయాల వాతావరణం మన ప్రాచీన నాగరికత విలువలకు అనుగుణంగా లేదన్నారు. రాజకీయ ప్రత్యర్థులు శత్రువులు కాదని, దేశ సరిహద్దుల్లో శత్రువులు ఉండవచ్చు కానీ దేశంలో ఎవరూ ఉండకూడదని ఆయన అన్నారు. मैं किसी पर दबाव डालता हूँ, मैं दबाव में आता हूँ। हाल में जो प्रतिघात हुआ, दुश्मन के आतंकी ठिकानों पर कुठाराघात हुआ, भावलपुर और मुरीदके में तो सटीक आक्रमण किया गया, एक बहुत बड़ा सबक सिखाया गया कि आतंकवाद को किसी भी परिस्थिति में बर्दाश्त नहीं करेंगे। और घोषणा की गई कि इस मुहिम का अंत नहीं है, ये निरंतरता से जारी रहेगी जब तक कि ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 5 దేశాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మోదీ బ్రెజిల్లో నిర్వహించే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. బ్రెజిల్తో పాటు గానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో అండ్ అర్జెంటీనా, నమీబియా దేశాల్లో మోదీ పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ప్రధాని హోదాలో మోదీ ఘనా సందర్శించడం ఇదే తొలిసారి. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఆ దేశ అధ్యక్షులు ప్రధానమంత్రితో మోదీ సమావేశమవుతారు. 1999 అనంతరం భారత ప్రధానమంత్రి ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటించడం ఇదే ప్రథమం. అర్జెంటీనాలో ఆయన రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, సహజ వాయువు, పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యంపై సంప్రదింపులు జరుపుతారు. అనంతరం ఆయన బ్రెజిల్లో పర్యటిస్తారు. చివరిగా మోదీ నమీబియాలో పర్యటిస్తారు.
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలోని ఒక కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఆయన స్పందిస్తూ తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, మృతుల బంధువులకి PMNRF నుండి 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 ఎక్స్గ్రేషియాను అందిస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు. చాలా కాలం తర్వాత కైలాస మానస సరోవరం యాత్రలు మళ్లీ ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. హిందూ, బౌద్ధ, జైన ప్రతి సాంప్రదాయంలోనూ కైలాసాన్ని శ్రద్ధాభక్తులు కేంద్రంగా భావిస్తారని తెలిపారు. జగన్నాథుడు రథయాత్రను కూడా ప్రపంచమంతా తిలకించిందన్నారు. ఈ యాత్రలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావానికి ప్రతిబింబాలని తెలిపారు. हिंदू, बौद्ध, जैन हर परंपरा में कैलाश को श्रद्धा और भक्ति का केंद्र माना गया है। साथियों, 3 जुलाई से पवित्र अमरनाथ यात्रा शुरू होने जा रही है और सावन का पवित्र महीना भी कुछ ही दिन दूर है। अभी कुछ दिन पहले हमने भगवान जगन्नाथ जी की रथ यात्रा भी देखी है। उड़ीसा हो, गुजरात हो या देश का कोई और कोना, लाखों श्रद्धालु इस यात्रा में शामिल होते हैं। उत्तर से दक्षिण, पूरब से पश्चिम, ये यात्राएं एक भारत श्रेष्ठ भारत के भाव का प्रतिबिंब है। जब हम श्रद्धा भाव से, पूरे समर्पण से और पूरे अनुशासन से अपनी धार्मिक यात्रा संपन्न करते हैं तो उसका फल भी मिलता है। मैं यात्राओं पर जा रहे सभी सौभाग्यशाली श्रद्धालुओं को अपनी शुभकामनाएं देता हूं। जो लोग सेवा भावना से इन यात्राओं को सफल और सुरक्षित बनाने में जुटे हैं, उन्हें भी साधुवाद देता हूं। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు విజయవాడలో క్వాంటమ్ వ్యాలీపై ప్రత్యేక వర్క్షాప్ ప్రారంభమైంది. ఈ కార్యశిబిరానికి దిగ్గజ ఐటీ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. క్వాంటమ్ కంప్యూటింగ్ను సాంకేతికంగా అభివృద్ధి చేసే సంస్థలు, వినియోగించేవారు, విద్యార్థులు, మేధావులు, ప్రభుత్వ రంగానికి చెందినవారు పాల్గొన్నారు. ఈ ఉదయం ప్రారంభమైన ఈ సదస్సుకు ఇప్పటికే ముఖ్యమంత్రి చేరుకుని స్టాళ్లను పరిశీలించారు. సదస్సు చివరిలో క్వాంటమ్ వ్యాలీపై డిక్లరేషన్లు ప్రకటించనున్నారు. Originally, we thought to promote quantum computing. Then I thought to invite some of important people who will do this job. By that time, Government of India has announced quantum mission. Today I can say very proudly, Hyderabad has become a hub for IT and also all related, not only IT, all futuristic technologies. Highest per capita income in India, contributing Hyderabad 75% income for the state. I can announce proudly, all over the world, every 4 or 3, one is Indian in IT sector. Among Indians, 35% are Telugu community all over the world, including India. Now again I can say one thing, highest per capita income all over the world, you go to any country, America, our Consul General is here. I am proud to say we are serving your country, our people, in a big way. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీపై ఈరోజు నిర్వహించిన నేషనల్ వర్క్షాప్లో పాల్గొని వచ్చిన దిగ్గజ ఐటీ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లిలో అతిథి మర్యాదలు చేశారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీపై ఈ సందర్భంగా చర్చించారు. దేశంలోనే తొలిసారిగా IBM, TCL, L&T సహకారంతో ఈ పార్కును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఇప్పుడు చిన్న విరామం. अरे ऑर्डर
తీసుకోండి. చోటు చింటూ ఎవరైనా ఉంటే తినడానికి ఏమైనా పెట్టండి. అయ్యో ఆర్డర్ తీసుకో. ధాన్యాలు ఇవ్వండి, భోజనం దొరకదు. ఎందుకు? ఎందుకంటే రైతు సెలవులో ఉన్నాడు. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదు కదా. ఎందుకంటే మా రైతులకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముకున్నారని. అందుకే మా నమ్మకం గ్రోమోర్. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమోర్. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. దాతృత్వంతో కూడిన సేవకు ప్రభుత్వ ప్రోత్సాహం అనుసంధానమైతే మంచి ఫలితాలు సమాజానికి అందుతాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరులో ఒక సామాజిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయి ప్రమాణాలతో విద్యాభ్యాసం కొనసాగించాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు P4కు స్ఫూర్తిదాయకంగా నెల్లూరులోని మూలపేట బాలిక పాఠశాలను దత్తత తీసుకుని విద్యాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. మూలపేట బాలిక హైస్కూల్లో శిథిల భవనాలను తొలగించి నూతన భవనాలను ఆధునిక బోధనా వసతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అల్లూరులోని దేవిరెడ్డి శారద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతున్న స్కిల్ డెవలప్మెంట్ కానీ మరియు ఈ స్కూల్ని యాక్చువల్గా నేను విజిట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఆ P4 ప్రోగ్రాంలో ఏంటంటే రాష్ట్రంలో ఆల్రెడీ డెవలప్ అయిన టాప్ 10 పీపుల్, రాష్ట్రంలో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉన్న బాటమ్ 20% పీపుల్కి కొంత సపోర్ట్ చేయాలని. సపోర్ట్ అంటే మెంటరింగ్ కావచ్చు, సలహాలు ఇవ్వచ్చు, లేదా ఫైనాన్షియల్గా ఏదైనా సపోర్ట్ చేయొచ్చు, లేదా స్కూల్స్ పెట్టి ఆ యొక్క పిల్లలకి చదువులు చెప్పించవచ్చు. సో ఆ నేపథ్యంలో ఈ P4 ప్రోగ్రాంలో ఈ యొక్క దేవిరెడ్డి శారదా చారిటబుల్ ట్రస్ట్ ఆఫ్ నాకు ఇచ్చేసాను కదా, చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇక్కడ అల్లూరులో ఒక మంచి స్కూల్, ఒక చిన్న ఊర్లో ఇంత చక్కటి స్కూల్ని రాష్ట్రంలో మొదటిసారి క్లినికల్ సైకాలజీ కోర్సులు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. విజయవాడలో ఈరోజు జరిగిన ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ PDCP కోర్సుల ప్రారంభం కార్యక్రమంలో ఆయన త్రిపుర గవర్నర్లు ఇంద్రసేనారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాధి నిర్ధారిత చికిత్స అందడంలో క్లినికల్ సైకాలజిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. 2 ఏళ్ల వ్యవధిలో కూడిన ఎంఫిల్ కోర్సుతో పాటు ఏడాది ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ కోర్సు ప్రారంభిస్తామన్నారు. మానసిక రుగ్మతలతో, మానసిక అనారోగ్యంతో ప్రజలు బాధపడుతున్నారు. మన దేశంలో 15 కోట్ల మంది మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు, అనేక రకాల రుగ్మతలతో బాధపడుతున్నారు, ఆత్మ న్యూనత భావానికి గురవుతున్నారు. చిన్నపిల్లలు కూడా ప్రమాదం చాలా ఎక్కువ దీంట్లో ఉంది. దాని కారణంగా వాళ్ళ చదువు మీద దృష్టి పెట్టలేకపోవడం, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తయారు కాకపోవడం, తద్వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది. అయితే ఇంతటి ప్రధానమైన విషయం మీద ఎందుకు ఉన్నాళ్ళు ఎవరు దృష్టి పెట్టట్లేదు అంటే దృష్టి పెట్టారు. అందుకనే ఈ 2014-15 ఆర్థిక సంవత్సరంలో మెంటల్ హెల్త్ కోసం బడ్జెట్ కేవలం 20 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటే 2015-16 ఆర్థిక సంవత్సరానికి అది కాస్త 434 కోట్ల నిమాన్స్కి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇవాళ నేను చెప్పినట్లుగా 15 కోట్ల మంది అంటే ప్రివలెన్స్ రేటు యాక్చువల్గా దీంతో బాధపడుతున్న వాళ్ళు దేశవ్యాప్తంగా 80% ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతుంటారు. నేను కూడా ఆరోగ్య మంత్రి అయిన కొత్తల్లో చాలా విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళాను. అదేంటే మంత్రి అయ్యా డిప్రెషన్లో పోయామని అంటున్నారు ఏంటని డాక్టర్ సమర్ గారికి తెలుసు. వచ్చిన నాటికి ఎటువంటి ఆరోగ్య వ్యవస్థని వారసత్వంగా తీసుకున్నామో తెలుసు. నేను డాక్టర్ కాదు, ఏదో విద్యార్థి రాజకీయాల నుంచి బయటకు వచ్చిన వాడిని. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బాపట్ల జిల్లా ఇంకోలులో బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి అవసరమైన నిధులు విడుదలలో ఏ విధమైన జోప్యం లేకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రైతులకు అందని నిధులను కూటమి ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ధాన్యం రైతులకి 1637 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిందని ఎందుకంటారంటే కేవలం 21 రోజులు మేము చెల్లించేస్తామని చెప్పిన ప్రభుత్వం 6 నెలలు కూడా అతిగతి లేని పరిస్థితుల్లో రైతులతో రాగానే రైతులకు సంబంధం లేదు. ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది,
రైతుల్ని రాజకీయ కక్షలతో రాజకీయ కారణాలతో నష్టపడటం ఇది భావ్యం కాదని చెప్పేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా కూడా ఒకే ఒక చెక్ తో మొత్తం 16,30 కోట్లు చెల్లించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పేసి నిలదీసేవాళ్ళు. కృత్రిమ మేధను వినియోగించుకొని ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా దేశంలోనే తొలిసారిగా ఈ హ్యాకథాన్ను పోలీస్ శాఖ నిర్వహించిందని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. గుంటూరులోని చౌడవరంలో నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఆంధ్ర పోలీస్ హ్యాకథాన్ ముగింపు కార్యక్రమంలో డీజీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ హ్యాకథాన్కు 160 మంది దరఖాస్తు చేసుకోగా వాటిలో 60 మంది ఎంపిక చేశామని, డీజీపీ కృత్రిమ మేధ సహాయంతో నేరాల నియంత్రణ, పర్యవేక్షణ, దర్యాప్తులోని సవాళ్లను, ఉత్తమమైన పరిష్కారాలను ఈ హ్యాకథాన్లో ఆవిష్కరించడం జరిగిందని వివరించారు. హ్యాకథాన్లో 8 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు 75,000 రూపాయలు, రన్నర్లకు 50,000 రూపాయల చొప్పున మొత్తం 10 లక్షల నగదు బహుమతులను డీజీపీ హరీష్ గుప్తా అందించారు. ఇచ్చారు. ఈ హ్యాకథాన్లో దాదాపు ఒక 160 కంపెనీస్కి అప్లై చేశారు. సో దాంట్లో మనం షార్ట్ లిస్ట్ చేసుకొని వాళ్ళ పార్టిసిపెంట్స్ వచ్చినాక బాగా మంచి సొల్యూషన్స్ వచ్చినాయి మన ప్రాబ్లమ్స్కి. రానున్న రోజుల్లో ఒక 6 మంత్స్లో ఈ సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేసుకొని పబ్లిక్కి ఒక మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు అవుతుంది. అంటే మన వర్క్ కూడా ఫాస్టర్ అవుతుంది, పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా ఫాస్ట్గా రిడ్రెస్ అవుతాయి, మన పని కూడా ఫాస్ట్గా అవుతుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం కానుంది. ఇందుకోసం ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు కల్లా పాలనాపరమైన యూనిట్ల సరిహద్దులో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే పూర్తి చేయాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. జనగణనలో ఎలాంటి పొరపాట్లు తావివ్వకుండా పక్కాగా స్పష్టమైన సమాచారంతో సేకరించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర జనగణన కమిషన్ కార్యాలయం విధి విధానాలు జారీ చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ వైఖరిపై ఇరాన్ తీవ్రంగా మండిపడుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నేతృత్వంతో లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తోంది. ఈ కార్యక్రమంలో ఇద్దరు నేతలపై ఇరాన్లో ఫత్వా జారీ అయింది. ట్రంప్ నేతన్యాహుల శత్రువులుగా పేర్కొన్న మత పెద్ద ఆయతుల్లా నాజర్ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని బెదిరిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ నాయకులను ఓడించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఇరాన్లోని 3 అణు కేంద్రాలు లక్ష్యంగా అమెరికా ఇటీవల వాటిపై విరుచుకుపడింది. B-2 బంబర్ల ద్వారా బంకర్ బ్లాస్టర్లను జారవిడిచింది. ఈ దాడులపై ట్రంప్ మరోసారి స్పందించారు. తాము అత్యంత సులభంగా ఫోర్డో అణు స్థావరంపై దాడి చేసినట్లు తెలిపారు. ధర్మశాలలోని తపోవన్లో జరగనున్న కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ CPA జోన్ 2 వార్షిక సమావేశాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు ప్రారంభించారు. ఈ జోన్లో ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడానికి, సమకాలీన యుగంలో పాలన, శాసన పనితీరు వినూత్న విధానాలను అన్వేషించడానికి ఈ సమావేశంలో చర్చించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ నేటి నుంచి 3 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా ఈరోజు న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ది హ్యూమన్ కాస్ట్ ఆఫ్ టెర్రరిజం అనే ప్రదర్శనను కూడా ప్రారంభిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద చర్యలు వినాశకరమైన ప్రభావాన్ని, అలాగే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సమాజం తీసుకుంటున్న చర్యలను ఈ ప్రదర్శన హైలైట్ చేస్తుంది. అనంతరం మంగళవారం జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో జైశంకర్ పాల్గొంటారు. ఇప్పుడు చిన్న విరామం.
అరే ఆర్డర్ తీసుకోండి. చోటు చింటూ ఎవరైనా ఉంటే తినడానికి ఏమైనా పెట్టండి. అయ్యో ఆర్డర్ తీసుకో. ధాన్యాలు ఇవ్వండి, భోజనం దొరకదు. ఎందుకు? ఎందుకంటే రైతు సెలవులో ఉన్నాడు. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదు కదా. ఎందుకంటే మా రైతులకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముకున్నారని. అందుకే మా నమ్మకం గ్రోమోర్. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమోర్. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. దేశంలో విద్యార్థులందరకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ల్యాప్టాప్లను అందిస్తుందని వాట్సాప్లో ప్రచారమవుతున్న మెసేజ్ల పట్ల కేంద్రం అప్రమత్తమైంది. ప్రభుత్వం ఎలాంటి ఉచిత ల్యాప్టాప్లు ఇవ్వడం లేదని స్పష్టం చేస్తూ పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లను అందించడం ద్వారా విద్యలో డిజిటలైజేషన్ ప్రోత్సహిస్తోందని, కేంద్ర ప్రభుత్వ ఉచిత ల్యాప్టాప్ పథకం కింద ల్యాప్టాప్ పొందుకోవాలంటే అధికారిక సైట్ను సందర్శించి మీ అర్హతను చెక్ చేసుకోవచ్చు అని పేర్కొంటూ సైబర్ నేరగాళ్లు పంపే మెసేజ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది. ఈ సందేశం నకిలీదని, పూర్తిగా మోసపూరితమైందని ప్రకటించింది. ఇలాంటి అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దని కోరింది. దూరదర్శన్ విజయవాడ ప్రాంతీయ కేంద్రాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది ఈరోజు ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా దూరదర్శన్ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పదవీ విరమణ చేసిన వారిని అభినందించారు. క్రమశిక్షణ, అంకిత భావంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారని పలువురు కొనియాడారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. దూరదర్శన్ పునరావాస పంపిణీ ద్వారా సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు. జిల్లాలో రావులపాలెం కేంద్రంగా దివ్యాంగులకు ఉపకరణలకు కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ సామాజిక, ఆర్థిక భద్రత కొరకై పెన్షన్లు అందిస్తోందన్నారు. గత సంవత్సరం నవంబర్ 5న ఎలింకో సంస్థ ఆధ్వర్యంలో, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రతిభావంతులకు, దివ్యాంగులకు వారికి కావాల్సినటువంటి పరికరాలు అందించాలనే కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ లిమ్స్ కార్యక్రమాన్ని చేపట్టడం, అది ఈ రోజున వారందరికీ వారికి ఏ విధంగా పరికరాలు అమర్చాలి, ఏ విధమైన పరికరాలు అవసరం అవుతాయి ఆ రోజున మెజర్మెంట్స్ అన్ని తీసుకుని వాటిని అన్నింటినీ కూడా ఈనాడు దివ్యాంగులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమం ఈరోజు చేపట్టడం. ఒడిశాలోని పూరి క్షేత్రంలో జగన్నాథుని రథయాత్ర శోభాయమానంగా సాగుతుంది. యాత్రలో భాగంగా ఈరోజు దేవతామూర్తుల దర్శనాలకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆధ్యాత్మిక క్షేత్రం వీధులు జనసంద్రాన్ని తలపించాయి. నిన్న జరిగిన అపశృతి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లు కుదిపేస్తున్నాయి. హిమాచల్లోని 10 జిల్లాలకు వాతావరణ విభాగం వరద హెచ్చరికలు జారీ చేసింది. సిమ్లాలో ఓ 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. హిమాచల్ ప్రదేశ్లో గత 24 గంటల వ్యవధిలో భారీ వర్షాలకు 3 మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 129 రహదారులు మూతపడ్డాయి. మండి, సిర్మౌర్ జిల్లాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెడ్ అలర్ట్ నేపథ్యంలో కాంగ్రా, మండి, సోలార్, సిన్మార్ జిల్లాల్లో విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘానా, ట్రినిడాడ్, టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డి రవి పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని 5 రోజుల పర్యటన వివరాలు వెల్లడించారు. జూలై 9న ప్రధాని నమీబియా సందర్శిస్తారని తెలిపారు. నమీబియాతో భారత్ సంబంధాలు పునరుద్ధరణకు, ఆర్థిక రంగ బలోపేతానికి ప్రధాని పర్యటన దోహదం చేస్తుందన్నారు. Visiting Ghana on 2nd and 3rd July. This visit is happening after 30 years. The program is quite hectic. On the day of the 2nd, there will be a ceremonial welcome for Honorable Prime Minister. There will be delegation level talks during which the bilateral relations will be reviewed and also discuss various ways to strengthen and deepen bilateral relations. Honorable Prime Minister will have a one-on-one meeting with his counterpart. Then there will be a banquet dinner in honor of Honorable Prime Minister. The next day, Prime Minister will be addressing the Parliament, and he also will be interacting with the Indian community there, which is about 15,000. 19వ ప్రపంచ సాంస్కృతిక సమావేశం ఈ నెల 26 నుంచి ఈ రోజు వరకు నేపాల్లోని కాఠ్మండులో నిర్వహించారు. విద్య, నైపుణ్యం, సాంస్కృతిక ప్రాముఖ్యతను చాటేందుకు ప్రసిద్ధి చెందిన ప్రపంచ సంస్కృతి సమావేశం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులు, పరిశోధకులు, ఔత్సాహికులు ఇది ఒక సాంస్కృతిక వేదికగా నిలిచింది. ఈ సమావేశంలో సంస్కృత భాష, సాహిత్యం, తత్వశాస్త్రం ఇంకా అనుబంధ విభాగాలకు సంబంధించిన చర్చలు, ప్రదర్శనలు, వర్క్షాపులను నిర్వహించారు. భవిష్యత్తులో కృత్రిమ మేధకు అనుగుణంగా విద్యార్థులు తమ సృజనాత్మకతను పెంపొందించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అన్నారు. ఈరోజు ఆయన రాజమండ్రిలో గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వికసిత్ భారత్ 2047 కోసం పరిశోధనలు, నవీకరణలు అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమీర్ శర్మ మాట్లాడుతూ ఏఐకి అనుగుణంగా ప్రణాళికల్లో మార్పులు తీసుకురావాలన్నారు. Which is not very members for pointing out that fixing our solution today, but will become a problem later. I think I start by getting the reactor. రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.